రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఇలా ఢిల్లీ వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 3వ తేదీతో ప్రచారం ముగుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణ తరహాలోనే గ్యారంటీలతో కూడిన హామీలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై అక్కడ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. మరోవైపు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తరపున ఢిల్లీకి ప్రచారానికి సిద్ధమన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఢిల్లీలో తెలుగు రాజకీయ నేతలు ప్రచారం కీలకంగా మారనుంది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 3వ తేదీతో ప్రచారం ముగుస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణ తరహాలోనే గ్యారంటీలతో కూడిన హామీలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై అక్కడ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. మరోవైపు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ప్రచారానికి సిద్ధమైనట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో తెలుగు రాజకీయ నేతల ప్రచారం కీలకంగా మారనుంది.